హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది సింగభూపాలెం చెరువు. పెద్ద చెరువు ఇది, రిజర్వాయర్ అంటారు దీన్ని. ఇది 1800 ఎకరాల చెరువు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం సింగభూపాలానికి చెందినటువంటి చెరువు. చూస్తున్నారుగా, చూడండి ఎంత పెద్ద చెరువు అంటే 1800 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి పెద్ద చెరువు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి. ఈ చెరువులో ప్రతి ఏప్రిల్ మే నెలల్లో జూన్ దాకా చేపలు పడతారు. ప్యూర్ ఇక్కడ చేప కూడా కల్తీ గిల్తీ లేని, చూడండి, ప్యూర్ వాటర్. దీంట్లో మందులు కానీ ఏమి వేయరు. ప్యూర్ చేప దొరికింది. చేప కిలో వచ్చి 120, 130. అంటే పోయిన సంవత్సరం 120 అమ్మారు కిలో వచ్చి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 130, 125 అమ్ముతారు. పక్కా అయితే 130 రూపాయలు, 120 రూపాయలు కిలో చేప ఈ చెరువులది. ఇది సింగభూపాలెం ఊరు. చూస్తున్నారుగా, పర్వతాలు ఊరు, సింగభూపాలెం ఊరు చెరువు ఇది. చూడండి ఎంత బాగుందో చెరువు. చూస్తున్నారుగా. ఇది ఒక్కసారి వీడియో చూడండి, 360 కోణంలో రౌండప్ చేస్తాను, చూద్దరు. కానీ చుట్టూ పల్లెటూర్లు ఉన్నాయి ఇక్కడ. సింగభూపాలెం ఒక పల్లెటూరు. ఇది సింగభూపాలెనికి చెందినటువంటి పెద్ద చెరువు. తర్వాత పక్కనే పాత అంజనాపురం, తర్వాత కొత్త అంజనాపురం. చూడండి, ఇవ్వండి కనబడుతున్నాయి కదా. ఇది ప్లాంటేషన్లు. పాత అంజనాపురం, కొత్త అంజనాపురం ప్లాంటేషన్లు. మొత్తం పాత అంజనాపురం మొత్తం పల్లెటూర్లు, వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతాలు. ఇవన్నీ కూడా పల్లెటూర్లు, వ్యవసాయకంగా ఉండే పల్లెటూర్లు. ఎక్కువగా చూడండి, ఇదిగోండి వరి పంటలు ఎక్కువగా పండుతాయి ఇక్కడ. ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. ఇది చెరువు కట్ట, పెద్ద రిజర్వాయర్ చెరువు, సింగభూపాలెం చెరువు. సుజాతానగర్ మండలంలోకి వస్తుంది. సుజాతానగర్ నుంచి రైట్కి తిరిగితేనే ఇది రోడ్డు. 1 కిలోమీటర్ దూరం వస్తే చెరువు. సుజాతానగర్ నుంచి 1 కిలోమీటర్ దూరం లోపలికి వస్తే పెద్ద చెరువు. ఇది సింగభూపాలెం చెరువు. అదేమో రోడ్డు చూస్తున్నారుగా, రోడ్డు చూడండి. రోడ్డు కనపడుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇవ్వండి రోడ్డు. ఆ రోడ్డు కనపడుతుంది కదా, అది. ఆ రోడ్డు మొత్తం కూడా మనకి సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, మళ్ళీ అటాలు తిరిగి తండాల వైపు నుంచి అలాగా మళ్ళీ ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోద్ది. ఖమ్మం హైవే రోడ్డుకి వెళ్ళిపోద్ది. చూడండి, చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఎంత ప్రకృతిదాయకమైనటువంటి మంచి స్పాట్. చాలా ఆహ్లాదకరమైన అందమైనటువంటి ప్రకృతి, చాలా అందంగా ఉన్నటువంటి ప్రాంతాలు. కావాలంటే ఆదివారం ఇక్కడ పిక్నిక్గా విజిట్ చేయండి. మంచి విజిట్ ఉన్నటువంటి పల్లెటూర్లు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటోళ్ళు, మన గ్రామాలకి, మా ఊర్లకి చుట్టుపక్కల ఉండేటోళ్ళు సండే పిక్నిక్ స్పాట్గా కూడా రావచ్చు. చాలా ఆహ్లాదకరమైనటువంటి అందమైన ప్రకృతి దృశ్యాలతో చాలా బాగుంటుంది ఏరియా. ఇది రాను రాను ఇక పిక్నిక్ స్పాట్ కింద మారిపోతుంది. చాలామంది వస్తున్నారు, పోతున్నారు. ఇంకా ఈ కట్ట మీద చాలా బాగుంటుంది. సండే విజిట్గా చేసుకొని రండి. చాలా బాగుంది చూడండి ఏరియా. ఇక్కడ వరి, పత్తి, టమాటా, మిర్చి, కూరగాయలు, దోసకాయ, బెండకాయ, దొండకాయ, తర్వాత ఆనపకాయలు అన్నీ కూడా ఇక్కడ అన్ని రకాల పంటలు, కూరగాయలు, వరి, పత్తి, జొన్న, పెసలు, మినుములు, అలసిందలు, ఈ అపరాలు కూడా పండిస్తారు. అపరాలు, వరి, పత్తి, కూరగాయలు, అన్ని రకాల పంటలు పండించేటటువంటి పల్లెటూర్లు ఇవి. పల్లెటూర్లు మనకి పట్టుకొమ్మలు అంటారు. పల్లెటూర్లను మర్చిపోవద్దు, పల్లెటూర్లను సందర్శించండి. ఇక్కడ రైతులు, పిల్లలకు కూడా రైతు గురించి, పంటల గురించి, పల్లెల గురించి చూపించండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటనేది, పంట అంటే ఎలా పండిస్తారు, రైతు అంటే ఏంటనేది. అది నిజమైన జ్ఞానం. అంటే నిజమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు పల్లెటూర్లే. వదులుకొని ఎక్కడికో వెళ్తారు ఏదో ఉందని. ఎక్కడ ఏది ఉండదు, మన దగ్గరే ఉంటాయి. మనకు తెలియకనే మనం ఎక్కడికో వెళ్ళి అన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టుకొని, టైం వేస్ట్ చేసుకొని, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అంత అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న మన ప్రాంతాలకు వచ్చి మనం ఆహ్లాదంగా ప్రకృతి ఒడిలో ఆనందం చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచి ప్రకృతిదాయకమైనటువంటి పిక్నిక్ స్పాట్. ఇది పాత అంజనాపురం, సింగభూపాలెం ఊర్లు, పల్లెటూర్లు. ఇక్కడ సుజాతానగర్ నుంచి 1 కిలోమీటర్ దగ్గరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియాలో ఉన్నటువంటి తెలంగాణ జోన్ ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఇది పెద్ద చెరువు. చూడండి ఎంత చక్కగా కొండలు కొద్దిగా మబ్బులో ఉన్నట్టున్నాయి. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాంతాలు మన దగ్గరలో ఉన్నాయి కనుక మీరు అడ్రస్లు తెలుసుకొని వచ్చి ఒకసారి విజిట్ చేసి మీ యొక్క ప్రకృతి ఒడిలో మీరు సంతోషంగా గడిపి వెళ్ళగలరు. దగ్గరలోనే ఉంది. మనకి కొత్తగూడెం నుంచి ఒక 11 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇది సుజాతా నగర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది చెరువు. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీకు ఇష్టమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే ఈ యొక్క ప్రాంతాలని మీరు పిక్నిక్ స్పాట్లుగా సందర్శించగలరు, విజిట్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.